మనకి బసవ పురాణంలో ఒక మంచి కథ ఉందండి. అది మడివాలు మాచయ్య. ఈ మడివాలు మాచయ్య కేవలము రజకుడు, చాకలి, బట్టలు ఉతుకుతాడు. మరి ఈ మడివాలు మాచయ్యలో ఇంత భక్తి తత్పరత, ఈ భక్తి తత్పరతో మితిమీరినటువంటి భక్తి, వీరశైవ భక్తి ఎలా వచ్చాయి అంటే, ఈ మాచయ్య శివభక్తుడు. ఎంతటి శివభక్తుడు అంటే, శివమఠంలో ఉన్నటువంటి జంగమ దేవరల యొక్క బట్టలన్నీ ఉతికి, తెల్లగా ఉతికి, వాటిని మడతలు పెట్టి పెద్ద మూట కట్టి రాజవీధుల్లో వెళ్ళి ఆ శివమఠంలో ఇస్తాడు. అయితే ఇతని శివభక్తి తారాస్థాయికి వెళ్ళిపోయి, ఆ మార్గంలో నడిచే వాళ్ళు ఎవరైనా ఆ మూట మీద పొరపాటున చెయ్యవేయడానికి వీల్లేదు. అతను వెళుతుంటే ఆ మార్గంలో గుర్రం కానీ, ఏనుగు కానీ, మరొక బండి కానీ, మనిషి కానీ ఎవ్వడూ ఉండడానికి వీల్లేదు. మడివాళ్ళు మాచయ్య వస్తున్నాడు, పదండి, తప్పుకోండి అని ప్రజలు భయంగా సందులు గొంతుల్లోకి వెళ్ళిపోతారు. ఏం చేస్తాడు, ఇవి శివభక్తుల వస్త్రాలు, నేను ఉతికి మడతలు పెట్టి తీసుకెళ్తున్నా, చుట్టుపక్కలకు వచ్చినా వాటి చేత్తో ముట్టుకున్నా నరుకుతాను, చంపుతాను అంటూ ఒక గంట వాయించుకుంటూ రాజవీధుల్లో వెళ్తాడు. అయితే ఒక రోజున ఒకడు తెలుసో తెలియకో పొరపాటున ఆ బట్టల మూట మీద చెయ్యి వేశాడు. అంతే. ఈ మాచయ్య వీరావేశంతో వెంటనే వాడు తల నరికేశాడు. అదేంటి, శివభక్తికి ఇదే పరాకాష్ట. ఆ ప్రజలందరూ గుమిగూడారు. ఈ మాచయ్య చేసేది మామూలుగా రజక వృత్తి, అతడు భక్తుడే కావచ్చు కనుక, భక్తికి ఇదేం భక్తి, ఇలాగ జనాల్ని భయపెట్టి చంపితే ఎలాగని అందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, బిజ్జలుడు. పైగా ఈ మాచయ్య ఏం చెప్పుకుంటాడు అంటే, బసవేశ్వరుడు గారు నా గురువు గారు అని చెప్పుకుంటాడు. ఆ బసవేశ్వరుని శిష్యుడై ఉండి శివభక్తిని పక్కదోవ పట్టిస్తున్నాడు అని జనం అంతా తండోపతండలుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు దగ్గరికి ప్రార్థించారు, మహాప్రభు ఇదేంటి ఇంత విచిత్రం, ఇది భరించలేకపోతున్నాం, ఈ మాచయ్యని మీరు శిక్షించినా సరే, మీరు చంపినా సరే, ఆ చంపిన వాడిని అతను బతికించినా సరే మాకు ఒక దారి చూపించాలి అని. రాజుగారికి అర్థం కాలే, ఇదేం శివభక్తి,
వెంటనే బసవేశ్వరుడి కేసు చూశాడు. ఏమయ్యా నీ శిష్యుడు కదా చెప్పు అని. అవును మహాప్రభు, మీరు మాచయ్యని చాకలివాడు అంటున్నారు, చాలా తప్పు. వృత్తితో కులంతో అతనికి ఏమీ సంబంధం లేదు. అతనికి కులాలు మతాలకు అతీతుడైన వాడు. అతడే శివుడు, అతడే శివభక్తుడు, అతడే వీరశైవుడు. మీరు అతను ఏమీ అనడానికి వీల్లేదంటాడు. రాజుగారికి చాలా కోపం వస్తుంది. ఈ బసవేశ్వరుడు కూడా ఈ చాకలి మాచయ్యనే ప్రోత్సహిస్తున్నాడని, సరే అయితే పద అని ఆ ప్రజలందరినీ పిలిచి, మీరు ఆ మాచయ్యని ఏనుగ చేత తొక్కించి చంపండి, ఇది ఒకటే మార్గం. రాజుగారు ఏనుగు వచ్చింది, మాచయ్య ఎలా వెళ్తున్నాడు, అతని మీదకు రాబోయింది, కింద పడేయబోయింది. వెంటనే ఈ మాచయ్య దాన్ని ఇట్లా కత్తితో దూసి ఆకాశం పైకి ఎగిరేట్ చేశాడు. దాని ప్రాణాలు కోల్పోయింది. మళ్ళీ ప్రజలు పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వచ్చారు. ఇదేంటి మహాప్రభు, ఆ ఏనుగను కూడా మాయం చేశాడు, ఇదేమిటి ఈ మాచయ్యకి ఇది కాదు శిక్ష అని. బసవేశ్వర ఏం చెప్తావు నీ శిష్యుడి గురించి? కాదు మహాప్రభు, అసలు మాచయ్య అలాంటి పనులు చెయ్యడు, ఎందుకు చేస్తున్నాడో కనుక్కుందాం పదండి అన్నాడు. అని అన్నాడు. అయ్యా మీరు అసలు శివభక్తుడు కాబట్టి శివుడి యొక్క పరమ అవతారం అనుకుని మాచయ్యకి మీరు నమస్కరించండి అన్నాడు. రాజు మనసు అంగీకరించలేదు. సరే చూస్తా కదా పదన్నాడు. ఇద్దరు వచ్చారు. బసవేశ్వరుడు మాచయ్యకి నమస్కారం పెట్టాడు. రాజుగారు దూరంగా నిలబడి నమస్కారం పెట్టాలా వద్దా అని మనసులో ఆలోచించుకుంటూ, సరే శివభక్తుడు అంటున్నాడు, శివుడి యొక్క పరమ అవతారం అంటున్నాడు అని అతడికి రాజుగారు కూడా నమస్కారం పెడతాడు. అయితే ఆ మాచయ్య అంటాడు, అయ్యా నేను శివభక్తుడిని, వీరశైవ భక్తుడిని, నా శివభక్తులకి ఎక్కడ ఏ ఆపద జరిగినా నేను భరించను, అది వాస్తవం. అయితే నువ్వు అంత గొప్ప శక్తిమంతుడువా, వీడిని బతికించు, ఆ ఏనుగును బతికించు అంటాడు. నేను బతికిస్తాను అని ఆ ఏనుగు పైన దానిపైన ఇట్లా విభూతి జల్లగానే, ఎప్పుడూ కూడా ఈ మాచయ్య విభూతితో రుద్రాక్ష మాలలతో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఒక పూలు జల్లినట్టుగా ఆ ఏనుగు ఒక్కసారి లేస్తుంది. అయితే నిజంగా అనుకుంటాడు, శివభక్తి చాలా గొప్పదే కదా, నేను తెలియక అతను చాకలివాడని, అతను తక్కువ కులస్తుడని చాలా అవమానపరిచాను అని ఈ రాజుగారు బిజ్జలుడు మాచయ్య దగ్గర క్షమార్పణ కోరతాడు. అంటే ఈ కథ మనకి ఏం చెప్తుంది? మనం ఏమనుకుంటాం, భక్తికి ఏ మహారాజు గారో, ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళు, గొప్ప పదవిలో ఉన్న వాళ్ళకే సాధ్యము, అతి సామాన్యుడైన వాడికి, అట్టడుగున ఉన్నవాడికి, దళితుడికి ఇది సాధ్యం కాదు అనుకోవద్దు. భక్తి ఎవరినైనా చేరుతుంది. భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాల్లో భక్తి ఒకటే చాలా సులభంగా అందరికీ చేరేది. కాకపోతే చిన్న పిల్లాడైన ప్రహ్లాదుడు, అంతకన్నా చిన్న వృద్ధురాలైన శబరి, అలాగే మరొకడు ధ్రువుడు, వీళ్ళందరూ భక్తి మార్గంలో ఎలాగ తరించారు అంటే అక్కడ కులాలకి మతాలకి అతీతమైన భక్తి మార్గమే వాళ్ళకు ఒక సన్మార్గాన్ని చూపించి మహారాజు లాంటి వాడికి కూడా కళ్ళు తెరిపించింది. కాబట్టి మనం భక్తుల్ని వీళ్ళు భక్తులా వీళ్ళు కాదా అనే ప్రశ్న ఎప్పుడు అనుకోకండి. భక్తి మనస్సుకు సంబంధించింది, భక్తి దేవుడికి సంబంధించింది, కులాలకి మతాలకి అతీతమైంది భక్తి అని చెప్పడానికే బసవేశ్వరుడు, బసవ పురాణంలో ఉన్నటువంటి ఈ కథ, మడివాళ్ళు మాచయ్య కథ చాలా అద్భుతమైంది. ఈ సంగతి గ్రహించండి. అయితే భక్తుడు కొన్నిసార్లు మూర్ఖంగా ఉండొచ్చు, కొన్నిసార్లు వీరావేశం ఉండొచ్చు. పైగా భక్తి గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. భక్తి అనేది ఏమిటి అంటే రోజు దేవాలయానికి వెళ్ళాలా, రోజు స్తుతించాలా కాదు. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనయు, ఆత్మలో ఎరుకయు, సంకీర్తనలు, ఇవన్నీ భక్తి మార్గాలే. దేవాలయంలోకి వెళ్ళలేని వారు కూడా భగవంతుని సంకీర్తించవచ్చు, భగవంతుని కథలు వినొచ్చు, భగవంతుని పూజించవచ్చు, భగవంతుని నామాన్ని స్మరించవచ్చు. ఇవన్నీ కూడా భక్తి మార్గాలే. గుడి కొలత సరిలేదు కానీ మన పట్ట సరిపెట్టి కొంచెం ఉండాలి.